గత 4 రోజుల నుంచి కూడా అధిక వర్షాలైతే కురుస్తున్న నేపథ్యంలోనే అలాగే కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి ఏదైతే ఉప్పాడలో ఉన్నటువంటి కొన్ని మత్స్యకార ఇళ్ళలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నిన్న కూడా చూస్తాం భారీ ఎత్తున అయితే అలలు ఎగసిపడితే అలాగే మత్స్యకార గృహాలు ఏ విధంగా ధ్వంసమయ్యో అలాగే ఈ రోజు కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తాత్కాలికంగా అప్పట్లో గట్టు ఉండేది, ఈ యొక్క సముద్రం కోత అయితే నివారించేది. ఇప్పుడు ప్రస్తుతం గట్టు కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయిన నేపథ్యంలో అనేక వందలాది ఇళ్ళు అయితే ఇప్పుడైతే మత్స్యకారులకు సంబంధించిన ఇల్లు ఆ యొక్క సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు స్థానికులు ఉన్నారో మాట్లాడదాం. చెప్పండి, ఈ కథ కొన్ని రోజుల నుంచి ఏ విధంగా ఉంది ఇక్కడ సముద్ర అలల ఉధృతి? ఈ 3 రోజులు బట్టి నుంచి సముద్రం అయితే చాలా అల్లకల్లోలంగా ఉందండి. కెరటాలు ఏం చేస్తుందంటే మామూలుగా పెద్దగా వచ్చేసి ఊర్లోకి వచ్చేస్తుంది సార్, లోపలికి వెళ్ళిపోతుంది ఇళ్లల్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి? ఎప్పుడో ఇచ్చారండి స్థలాలు, అవి కట్టుకోవాలంటే వాళ్ళు లేని పరిస్థితి. 1,50,000 స్టీమ్ ఇచ్చేస్తే మాత్రం 2 లక్షలు స్టీమ్ ఇచ్చేస్తే మాత్రం 10 లక్షల రూపాయలు ఇల్లు ఎలా కట్టుకుంటారండి? ఆ టైం తెచ్చుకొని సముద్రంలోకి వెళ్ళి కడుపు తెచ్చుకొని తిన్నవాళ్ళు. అలాగే ఏంటంటే స్ట్రైక్ 2 నెలలు పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు. 2 నెలలు పెట్టిన తర్వాత పడుతుంది సముద్రంలో ఉప్పత్తి ఉంటుంది, వెళ్తాం తెచ్చుకుంటాం అనుకున్నాం. కానీ సముద్రంలో ఉప్పత్తి ఏమి కనిపించక 4 నెలలు ఇంటి దగ్గర ఉన్నామండి. అయినా సరే కానీ గవర్నమెంట్ మాకేం చేయలేదండి. అదే ఈ 4 నెలలను ఎక్కడ ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళు పంట పొలాలు పోయి అంటే వెంటనే వాళ్ళకి రైతు భరోసా ఏదోటి పంపిస్తున్నారు. మాకెవరండి ఇచ్చింది? ఏటగాళ్ళకి ఎవరికి ఏమి ఇచ్చేది ఏం కనిపించట్లేదండి. మా కడుపులు మేమే కొట్టుకొని అలాగా ఉంటున్నాం తప్ప కానీ ఎవరు వచ్చి చేసేదే లేదు. ఈ 3 రోజులు పెట్టించి 4 రోజులు పెట్టించి సముద్రంలో వాటర్ ఊళ్ళోకి వచ్చేస్తుంది. ఆ ఊళ్ళోకి వచ్చేస్తే ఆ సామాన్లు తీసుకోవడం, ఏదో అరుమి పెట్టుకోవడం, లేదా కొద్ది మెరక్కెళ్ళి ఏదో చెట్టు కింద పెట్టుకోవడం, ఇలాగే చేస్తుంది తప్ప వాళ్ళ ప్రభుత్వం వరకు మాకు ఏం చేయలేదండి. గతంలో ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి 50 కేజీలు బియ్యం ఇచ్చారండి. ఇలాగే వరదలు వచ్చేస్తున్న వర్షాలు గట్రా వచ్చినప్పుడు తుఫాన్ చేసినప్పుడు 50 కేజీలు బియ్యం ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది 4వ తుఫాన్ అండి. ఈ 4వ తుఫాన్కి కూడా మాకు ఆఫీసులు వచ్చి ఈ సముద్రవారం ఉన్న వాళ్ళకి కూడా పోలే మెరకుండా ఉన్న వాళ్ళకి లేనే లేదు. సముద్రవారం ఉన్న వాళ్ళకన్నా 50 కేజీలు బియ్యం మూట ఇవ్వడం చేయడం, 10 కేజీలు ఇలాంటివి ఏం చేయలేదు సార్. ఇప్పటికే 328 కోట్లు గట్టుకి ప్రతిపాదన వెళ్ళి అంటున్నారు. ఇది ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మాకు గట్టు వేస్తానని చెప్పి కళ్యాణ్ గారు మాట ఇచ్చారు కాబట్టి ఉప్పాడ కోత గురైపోయిన సంగతి రాష్ట్రానికి తెలుసు. ఆ గట్టు రెచ్చన కూడా కడుతున్నారు కాబట్టి సముద్రం పైలి కెరటాల పైలి వేయాలని చెప్పేసి అదేదో చేసేది ఏదో ముందు చేస్తే మా ఉప్పాడిని అందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు, మత్స్యకారులు అందరినీ ఆదుకున్న వాళ్ళు అవుతారు. డిప్యూటీ సీఎం గారికి సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు కూడా మరీ మేము చెప్పుకుంటున్నాం. ఇంకా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనిషి సముద్రంలో మరణిస్తే 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ మత్స్యకారుడు కూడా చచ్చిపోయిన మత్స్యకారులు కూడా ₹1 రాలేదు. అదే ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనిషి మామూలుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన లోపున్న మనిషి మామూలుగా ఇంటికాడ చనిపోయినా సరే ₹2 లక్షల గవర్నమెంట్ ఇస్తూ ఉండేది. అది కూడా ఇప్పుడు కూడా ఇంకా ఏమీ వైఎస్ఆర్ పార్టీ ఇవ్వలేదు, మనం కూడా ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. అయితే తర్వాత ఇంకో విషయం కూడా ఉందండి. అమ్మాయిల మ్యారేజ్ గురించి ₹1,00,000 ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కోతకు సంబంధించిన విషయం అంటే ఇప్పుడు 2 రోజుల నుంచి ఎక్కువైంది కోతకి. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఇల్లు పడిపోయిన కొన్ని ఇల్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఎక్కడ తలదాచుకుంటున్నారు? వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నాడు. పక్కకి వెళ్ళిపోవడం, ఇల్లు కొట్టుకుపోవడం, నీరు వచ్చేయడం, ఆ పక్కకి వెళ్ళిపోవడం, ఆఫీసులు రావడం, పోలీసులు రావడం, బెదిరిస్తూ ఉంటే పక్కకి వెళ్ళిపోతున్నారు సార్. పక్క వెళ్ళిపోవడం, ఆ పక్క ఉంటే మన నీరు వాటర్ పోగానే మనం అందరికి వచ్చి ఉండాలి. అయితే మనీ వెళ్ళి కొద్దిగా కట్టుకోవాలంటే 1,50,000 గవర్నమెంట్ ఇస్తుంది సార్, తలాలు ఇస్తుంది. మరి అయితే 1,50,000 ఎలాగవుతుంది? ఇల్లు లేబరీ వస్తే తినడం, లేకపోతే లేదు. ఏటకెళ్తే తినడం, ఆ ఏటకెళ్తే ఏం పట్టలేదు, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఏళ్ళకి 4 నెలలు పెట్టి ఏట మానేసి కూర్చున్నారు వాళ్ళ బోట్లు అన్నీ. కమిషన్ ప్రతి మనిషి కూడా రైస్ ఇమ్మని ఉప్పాడలో ఉన్న ప్రజలకందరికీ ఈ తుఫాను కనుక రైస్ ఇమ్మని మేము పదే వచ్చారు డిప్యూటీ సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు అంటే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున అయితే అంటే వాళ్ళకైతే ఇప్పుడు ఏదైతే కోతకు గురవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు ఇలాగా కళ్యాణ్ బాబు గారు కొట్టేస్తాను సంఘటన అయిందండి. శాతరందు మమ్మల్ని ప్రజలందరినీ కోరుకున్నారండి. కోరుకున్న తర్వాత కూడా మేము ఎంత వేగేస్తే అంత బాగుంటుందని మేము కోరుతున్నామండి. ఇలాగా కెరటాల పై వెళ్ళి ఏమని కోరుతున్నామండి. మా ప్రజలు 3 రోజుల నుంచి ఎలా ఉంది ఇక్కడ సముద్రం? 3 రోజులు బట్టి పెద్ద ఇదిగా అలాగలాగా ఉన్నదండి. అలాగలా ఉండి గూడ్స్లో ఒక 40-50 కుటుంబంలో నీరు కూడా దూరేసి వెళ్ళిపోయిందండి.
వెళ్ళిపోవడం అలా పాటికి పోటీకి ఇలా రావడం సైడ్ కింద ఉంటుందండి. ఇలాగా మనం పోలీసు వారు కట్టున్నారు కదండి, అందులో వచ్చి పోతున్నారండి, వెళ్ళిపోతున్నారండి. కానీ అయినా ఏమండి అయినా అలాగా పక్క ఇల్లు ఉంటాయి కదండి, చదువుకొని అలా పక్క చెట్లు పుట్టలు ఉంటుందండి. మళ్ళీ నీళ్ళు ఆగగానే మామూలుగా మళ్ళీ అక్కడ వస్తున్నారండి. ఇంతవరకు సాయంకాలం ఏం లేదండి. పడిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారా? పడిపోయిన ఇల్లు ఉన్నాయి కదా, అందులో కలిసిపోయి కొంతమంది అవి ఎక్కడ ఉన్నాయి? పడిపోయిన ఇల్లు అంటే పడిపోయిన వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎక్కడ పోయారు? ఇప్పుడు అలా బయటకు వెళ్ళారండి, ఆ చెట్లకి పుట్లకి అలా బయటకు వెళ్ళారండి. అటు ఇటు తీసుకోకుండా ఉంటుందండి. అలాగా మళ్ళీ నీళ్ళు ఆగగానే మళ్ళీ వచ్చి మళ్ళీ అదే కొంపలో ఆడుకుంటున్నారండి. ఇంటింటికి వస్తున్నాం, ఇల్లు మునిగిపోయి ఇంత నోటికి వస్తున్నాడు సార్, వచ్చి వెళ్ళిపోతున్నారు సార్. రాసుకుంటున్నాం, ఇంటి పేరు రాసుకుంటున్నారు, అన్నీ రాసుకుంటున్నారు సార్. ఇప్పుడు వచ్చి నాలుగు తుఫాన్లు జరిగాయి సార్. ఒక్కరికి ఒక బియ్యం గింజ ఇవ్వాలి సార్, రాసుకొని పోవడమే. ఇలా ఆశపడుతున్నారు, 6 రోజులు ఏం చేస్తాలో పాము రాసి నాకు ఇత్తాలి కదా అని ఆశపడుతున్నానండి. ఇప్పుడు ఒక్కరికి ఒక బియ్యం గింజ కట్ట ఇవ్వాలి సార్. కొంచెం ఏదో వాళ్ళకి ఎంతో కొంత నువ్వు ఎలా రాస్తున్నావు కదా అని ఆశపడుతున్నాను. రాయకుండా పోతే ఇవన్నీ కూడా ఎన్ని కలిసిపోయి ఉంటాయి మొత్తం అంటే మాయపట్నం, చూరపేట అందరూ కలిసి ఉంటాం కొంపలన్నీ. మొత్తం ఇప్పటికి 3 నెలలు పోయించారు. 3 నెలలు పోతే 3 నెలలకి ఒకరు ఏం చేస్తున్నారంటే 4 ఏళ్ళకో 3 ఏళ్ళకో అద్దెపోయిన ఉంటున్నాలో లేనుడు ఆశలు పోయి ఓనరు తెల్లం తీసుకొని ఒక పాకలు వేసుకొని అందరూ అలా ఉంటున్నారు సార్. అంతవరకు ఏముంది, అద్దెకి తీసుకుని అంత కట్టి అంత దెమ్ము వాళ్ళకి ఆడ డిమాండ్ లేదు కదా సార్. ఏమో ఇందులో రూపాయి రావట్లేదు, వాళ్ళు అద్దెకి ఎడతారు సార్, రూపాయి రావట్లేదు. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అక్కడ అంటే దానికి గొట్టు పెద్దది వేయడం వల్ల ఎలాగ వస్తుంది? దానికి ఏం చెప్పరాము సారు. దాని వల్ల ఒకటి ఎదరలు అక్కడ ఉంచారు, రాయి కొట్టి కట్టారు కదండి. దాని బలం కొట్టి ఇది కోతలాగా వచ్చేస్తుంది సార్. అదేం చేస్తుందంటే దానికి వెళ్ళి కొడుతుంది, ఈ కోతలాగా వచ్చేస్తుంది. పురికి మనం 4 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం సార్. ఓవర్కి ఏది ఆయన గెలిచినప్పుడు లేదు, ఈయన గెలిచినప్పుడు లేదు, ఏది మనకి ప్రపంచం ఏది ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే మత్స్యకారులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కోతకు గురవుతుంది. భారీ ఎత్తున అయితే అలలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ప్రధానంగా సముద్రం ఒడ్డున్నటువంటి మత్స్యకారులు ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే గత 3 రోజుల నుంచి కూడా ఇదే ఎక్కువ పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలోనే మత్స్యకారులు ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకార సంబంధించినటువంటి మాయాపట్నం, సోరాడపేటకు సంబంధించినటువంటి మత్స్యకార గృహాలు అయితే భారీగా ఇక్కడ సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా అక్కడ తాత్కాలికంగా ఏదైతే రక్షణ గోడను అయితే నిర్మిస్తారని కూడా ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఇప్పటికే 323 కోట్లు ప్రతిపాదనలు అయితే వెళ్ళినప్పటికీ అది వస్తే పనులు త్వరగా సకాలంలో మొదలు పెడితే ఈ యొక్క రక్షణ గోడ నిలబడితే ఈ యొక్క మాయాపట్నం, ఉప్పాడలో ఉన్నటువంటి మాయాపట్నం, సోరాడపేట ఇవన్నీ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. మరి కొన్ని రోజుల్లో ఇంకా ఆలస్యం అయ్యే కొద్ది కూడా ఈ యొక్క గ్రామాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందంటూ కూడా మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వస్తున్నారు, అలాగే చూసి వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఎటువంటి సహాయకతలు కూడా చేపడతలేదు. ఒకవేళ ఇల్లు దూర ప్రాంతంలో ఇల్లు ఇచ్చినప్పటికీ కట్టుకునే సామర్థ్యం లేక చాలా మాకు ఇబ్బందులు పడుతున్నాయి. 2,50,000 రూపాయలు, 2,50,000 ఈ విధంగా ఇస్తే మాత్రం మాకు ఇల్లు కట్టుకునేందుకు ఇది విధంగా కూడా సరిపోదంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఏదైతే కెరటాల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరొక చోటకు వెళ్ళిపోవడం తగ్గి మళ్ళీ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇంటిలోకి వచ్చి తలదాచుకుంటున్నామంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఉప్పాడ సముద్ర తీరంలో అంటే గత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఉప్పాడ తీరం వెంబడైతే రాకాశయాలలో అయితే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీరంలో కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.